రాష్ట్ర ప్రభుత్వం నల్ల చట్టం ప్రవేశపెట్టిన 27 యాక్ట్ ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతోందని, న్యాయ విజ్ఞానం లేని ఎంఆర్ఓలు, ఆర్డీఓలకు అప్పజెప్పడం దారుణమని, ఈ విషయాల్లో వారికి ఏ పరిజ్ఞానం లేదని, లింక్ డాక్యుమెంట్లో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చదివి ఆస్తులు ఎవరికి చెందుతాయని నిర్ణయించే అధికారం కేవలం న్యాయస్థానాలకు ఉందని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మొగోళ్ల వెంకటరమణారావు అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద గల కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో మహిళా న్యాయవాదులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నంబూరి సత్య, విజ్ఞానదేవి, బొక్క స్వాతి, సూరిశెట్టి కల్పన, సామినేని శిరీషలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 యాక్ట్ ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా నష్టపోతున్నారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలండి. ఈ రిలే నిరాహార దీక్ష అడ్వకేట్స్ ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది ఒక్క నిమిషం ఆగి విషయాన్ని తెలుసుకొని ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిస్తే ఈ యాక్ట్ వల్ల జరిగే నష్టం అనేది అందరికీ తెలుస్తుంది. ఇది మీకోసం మాత్రమే చేస్తుంది. చాలా మందికి ఒక అపోహ ఉంది, అదేంటంటే న్యాయవాదులు వాళ్ళ వృత్తి పోతుంది అందుకే వీళ్ళు చేస్తున్నారు అన్నట్టు చూస్తున్నారు, కానీ అసలు పోయేది ప్రజలు. ఈ భూ హక్కు చట్టం అనేది ప్రజానీకానికి వ్యతిరేకంగా, అంటే ఒక భూమి కొనాలన్నా లేదా అమ్మాలన్నా ఈ భూ హక్కు చట్టాన్ని గవర్నమెంట్ వారు ఎంఆర్ఓ మరియు డిఆర్ఓకి ఉత్తర్వులు ఇస్తూ వాళ్ళకి ఈ జ్యుడిషియల్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తీసుకొచ్చిన నల్ల చట్టానికి వ్యతిరేకంగా రిలే దీక్ష చేస్తున్నారు. వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము. ఇది యజమాని చేతుల్లో ఉండాలి. దానికి ఏదైనా ఇబ్బంది వస్తే న్యాయస్థానం పరిష్కరించాలి. అంతేగాని భూ చట్టం అనేది పెట్టి, ఈ నల్ల చట్టాన్ని పెట్టి ఆర్టీఓకు, తహసీల్దార్కు అధికారాలు ఇచ్చి ప్రజలారా, ఇది మా కోసం కాదు, మీ అందరి కోసం, మీ అందరి భావి తరాలకు ఇబ్బంది పడకుండా, చీకటి అంధకారంలోకి వెళ్లకుండా మీ ఆస్తులను కాపాడడం కోసమే ఈరోజు మేము అందరం బయటకు వచ్చి చేస్తున్నాం. ఒక మేధావి మౌనం ఎంత ప్రమాదకరమో మా అందరికీ తెలిసిన వాళ్ళం. అందువల్ల మాకు అన్నీ తెలిసిన మేము మీకు వివరించకపోతే మేము చాలా తప్పిదం అవుతుందని ఈరోజు